ఎవరైనా మనకి ఏదైనా ఒక సజెషన్ చేస్తే కనుక సీరియస్గా తీసుకోవాలా, సిన్సియర్గా తీసుకోవాలా. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం సీరియస్గా పని చేయాలా, సిన్సియర్గా పని చేయాలా. మనం సాధారణంగా ఎవరికైనా ఏమండి ఈ పని మాత్రం మీరు చాలా సీరియస్గా చేసి పెట్టాలండి అంటుంటాం. సీరియస్ అంటే మొహం ఇలా పెట్టుకోవడం ఆ సీరియస్నెస్ కాదు, ఫేస్ ఇలా పెట్టేసుకుని కోపం ఆ సీరియస్నెస్ కాదు. అంటే నువ్వు నీ యొక్క పూర్తి శక్తియుక్తులను అందులో కన్నా కేటాయించి చేయడం అనేది. కానీ నిజానికి మీరు చెప్తే నమ్మరు. నేనైతే ఏమంటానంటే సీరియస్నెస్ కన్నా సిన్సియారిటీ ఇంపార్టెంట్. సీరియస్నెస్ అంటే అర్థం ఏంటంటే బయటకు కనిపించేది. ఉదాహరణకు ఒక స్టూడెంట్ చదువుతున్నాడు అనుకుందాం, పుస్తకం ఇక్కడ ఉంది చదువుతున్నాడు, పుస్తకం ఇక్కడ ఉంది చదువుతున్నాడు అన్నప్పుడు చదువుతున్నాడు అని మనం అనుకోవడం ద్వారా అతని యొక్క పుస్తకం పెట్టుకున్న విధానము, అతను కళ్ళు తిరుగుతున్న విధానము, అతని యొక్క పెన్ను మారుతున్న విధానాన్ని బట్టి ఈజ్ స్టడీయింగ్ అనుకుంటాం మనం. కానీ నిజంగా చదువుతున్నాడో లేదో మనకు తెలియదు, కానీ సీరియస్గా మాత్రం చదువుతున్నాడనే పిక్చర్ ఒకటి మనకి మైండ్లో పడుతుంది. కానీ అతను చదువుతున్నాడా, మైండ్ అక్కడే ఉందా, ఈ ఈ పుస్తకం ముందు ఒక సెల్ ఫోన్ పెట్టుకుని వాట్సాప్ చూసుకుంటున్నాడా, ఏదైనా రీల్స్ చెక్ చేసుకుంటున్నాడా, ఎవరో అమ్మాయిని లేదా అబ్బాయిని ఇంకోళ్ళు ఎవరినో తలుచుకుంటూ ఉన్నాడా, భయపడుతూ ఉన్నాడా నాకు ర్యాంక్ వస్తుందా రాదా అనేది అతను ఏదైతే మైండ్లో ఉంటాయో అవన్నీ మనకి తెలియదు కదా. అందుకని సీరియస్నెస్ అంటే బయటికి కనిపించేది, సిన్సియారిటీ అంటే లోపల ఉండేది. అతను చదువుతుంటే త్రికరణ శుద్ధిగా చదువుతూ ఉంటే, అక్కడే మనసు పెట్టి చదువుతూ ఉంటే, అక్కడే బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తూ ఉంటే, ఆ ఏ టాస్క్లో అయితే ఉన్నాడో ఆ టాస్క్ని మనస వాచ కర్మణ స్వీకరించి ఇది నా ఉన్నతి కదా ఉపయోగపడేది అని తనకు తాను అనుకుని ఆ పని చేస్తూ ఈ పని చేయడం వల్ల అంటే చదువుకోవడం. ఇందా ఎగ్జాంపుల్, మా సార్కి నాకు మార్కులు వస్తే ఏం లాభం, మా అమ్మ చదువుకోమంది కాబట్టి, మా నాన్న చదువుకోమన్నాడు కాబట్టి, మా సార్ చదువుకోమన్నారు కాబట్టి నాకు కర్మ కాదు చదువుకుంటున్నాను. ఇప్పుడు దీనివల్ల ఇది సీరియస్గానే కనిపించవచ్చు కానీ సిన్సియర్గా లేవు. అందుకు నేను ఏమంటానంటే ఇక్కడ ఎవరైతే ఒక మాటని కానీ, ఒక పనిని కానీ, ఒక సిద్ధాంతాన్ని కానీ, ఒక సూత్రాన్ని కానీ సిన్సియర్గా చేస్తారు. ఉదాహరణ నేను ఉన్నానండి, నేను ఏ పని చేసినా సిన్సియర్ చేస్తాను. నాకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే ఇష్టం. దిస్ ఈజ్ మై ఇన్నర్ కోర్ పాయింట్. నేను రీసెంట్గా అగర్తల త్రిపుర క్యాపిటల్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్కూల్లో, గోమతి డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక చిన్న స్కూల్, ఉదయపూర్ దగ్గర ఉన్న ఒక స్కూల్లో, రమేష్ స్కూల్ అనే స్కూల్లో నేను సాయంత్రం 3 గంటలకు వెళ్తే అప్పటికి ఇంకా అన్నం తినలేదు. నేను స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు, అయినా సరే వాళ్ళందరూ కూర్చోబెట్టి క్లాస్ చెప్పాను. నాకు ఇంగ్లీషు రాదు పెద్దగా, బెంగాలీ రాదు, హిందీ రాదు, అయినా వచ్చి రాని భాష చెప్పారు. ఎందుకంటే నాకు ఇష్టం. దట్ ఈజ్ కాల్డ్ సిన్సియారిటీ. ఇక్కడ అందరూ ఉన్నారా లేదా, ఫోటోలు తీస్తున్నారా లేదా అందుకుంటే అది సిన్సియారిటీ అవ్వదు. సింపుల్ లాజిక్. సక్సెస్ఫుల్ పీపుల్ ఏమో సిన్సియర్గా ఉంటారు, మామూలు పీపుల్ ఏమో జస్ట్ సీరియస్గా ఉంటారు. సీరియస్నెస్కి సిన్సియారిటీకి అంత తేడా ఉంది.